గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. మియాపూర్లో జేఎస్ఆర్ గ్రూప్ రియల్ ఎస్టేట్ కంపెనీని మనం వింటూ ఉన్నాము. ఒక ఆడపిల్లని 4 గంటల పాటు ఒక కార్లో తీసుకెళ్లి సైట్ విజిట్ అని చెప్పి అదే కంపెనీలో పనిచేసే 2 వ్యక్తులు, సంగారెడ్డి, జనార్దన్ అన్న పేర్లు కూడా మనం బయటకు వచ్చాయి, విన్నాం. అండ్ ఆ కంపెనీకి సంబంధించిన 2 ఆడపిల్లలు మాట్లాడిన బయట కూడా నేను విన్నానండి. కొన్ని నెలల ముందు నుంచే ఈ అమ్మాయిని టార్చర్ చేయడం కావచ్చు, బిహేవియర్ కూడా వ్యంగ్యంగా ఉండడం కావచ్చు, పదాలు కూడా దురుసుగా మాట్లాడేవాళ్ళు, చూపులు కూడా వంకరగా ఉండేవని మనం విన్నాము. ఇన్ని జరిగిన ఈ అమ్మాయి సైట్ విజిట్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ అదే 2 అబ్బాయిలతో వెళ్ళి ఈ పరిస్థితిని తన చేతులారా తను తెచ్చుకుందా, లేదంటే జాబే ముఖ్యం అనుకొని ముందుకెళ్ళిందన్న విషయం కనిపించట్లేదు. కంపెనీస్లో చేసే ప్రతి ఆడపిల్లకు కూడా ఈ ఇన్సిడెంట్ నుంచి మనం ఏం చెప్పొచ్చు? ఈ సంఘటన అనేది యాక్చువల్గా దురదృష్టకరం. అయితే మనకి రకరకాలుగా కథనాలు వింటున్నాం, కానీ ఒక రకంగా ముందు నుంచి కనుక క్లూస్ దొరుకుతున్నప్పుడు, అంటే వాళ్ళు మాట్లాడే పదజాలం కానీ, చూసే చూపులు వంకరగా ఉంటాయి అన్న ఇది కానీ, సో వీళ్ళకి విమెన్ అంటే రెస్పెక్ట్ లేదు, తనంటే ఏదో చూపులో తేడా ఉంది, ఏదో ఉద్దేశాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి అనేది ఈ అమ్మాయి గమనించగలిగిందా లేదా, వాళ్ళు ఎక్స్ప్రెస్ అయ్యారా అనేది ఒక పాయింట్. ప్లస్ కంపెనీల పరంగా చూస్తే కూడా ఎలాంటి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ ప్రొవైడ్ చేయాలి అంటే ఏంటి, ఇప్పుడు డ్రైవర్ ఉన్నాడా, వీళ్ళే డ్రైవింగా, సో డ్రైవరు ఇప్పుడు ఈ అమ్మాయి ఎంతమంది ఉన్నప్పుడు ఎందుకు అంటే అలర్ట్ అవ్వలేకపోయారు. ప్లస్ ఈ అమ్మాయికి కనుక ముందే క్లూస్ ఉన్నాయి అని ఇప్పుడు నువ్వు అన్నట్టుగా కనుక తేడాగా ఉన్నారు, క్యారెక్టర్ తక్కువగా కనిపిస్తుంది, వీళ్ళ క్యారెక్టర్ లేదు, అమ్మాయిలంటే రెస్పెక్ట్ లేదు అనే భావన ఉన్నప్పుడు, ఇప్పుడు ఏదో కూల్ డ్రింక్లో ఏదో మత్తు మందు కలిపే ప్రయత్నం చేశారు, తాగించే వరకు వచ్చింది అన్నారు, కానీ అది ఎంత నిజమో తెలియదు. బట్ ఆ ప్రయోగం అయితే జరిగిందన్న విషయం కన్ఫర్మ్ అయింది. సో ఎప్పుడూ కూడా మనం ఇదివరకు కూడా ఎక్కడో మాట్లాడినట్టు గుర్తు నాకు ఏంటంటే, వేరే వాళ్ళు మనకి అంటే కూల్ డ్రింక్ ఇచ్చినప్పుడు ఓపెన్ చేసింది అసలు మనం తీసుకోకూడదు. మనం ఓపెన్ చేస్తో, లేకపోతే మన కళ్ళెదురుగుండా ఓపెన్ చేసిందో, లేకపోతే ఇంకా సేఫ్టీ కావాలనుకుంటే మనమే ఓపెన్ చేసుకుని తాగాలి తప్పితే, ఎవరో తెచ్చిచ్చిన డ్రింక్స్ కానీ జ్యూసులు కానీ అసలు ఇవాళ కాలానికి వాళ్ళు మంచాళ్ళైనా సరే అనుమానించాల్సిన పరిస్థితే ఉంది. ఎస్పెషలీ ఇలా ఒంటరిగా వెళ్తున్నప్పుడు, ఇలా పబ్బులకి వెళ్తున్నప్పుడు, లేకపోతే కొన్ని ఎన్వైర్న్మెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాం, వాళ్ళు ఏదో తెచ్చిస్తారు, మనం తాగుతాం, అవునా? ఎందుకంటే మన చుట్టూ 10 మంది కూర్చుని మనం మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళు సర్వ్ చేస్తారు, అది వేరు. ఇప్పుడు ఎక్కడికో పార్టీకి వెళ్ళాం, అక్కడ ఏదో డ్రింక్స్ సర్వ్ అవుతున్నాయి, వేరే వాళ్ళు జెంట్స్ ఉన్నప్పుడు అక్కడి నుంచి మనకు తెలియని వాళ్ళు ఎవరో ఒకటి తెచ్చి అక్కడ, అంటే ఎన్వైర్న్మెంట్ని బట్టి, ఇచ్చే మనుషుల్ని బట్టి, వాళ్ళ మీద మనకున్న ఒపీనియన్ని బట్టి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అని మనం అనుకుంటున్నాం, మనతో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వీటన్నిటిని బట్టి కూడా వాళ్ళని ఎంత దూరంలో ఉంచాలో అంత ఉంచగలగటం, అది ఒక పాయింట్. ఇంకొకటి, ఈ అమ్మాయికి తేడాలు కనుక ముందే కనిపించి ఉంటే, ఇప్పుడు ఈ ప్రవర్తనలో తేడా ఉండటం, కొంచెం వంకర మాటలు, వంకర చూపులు చూడటం, ఇవన్నీ తెలిసినప్పుడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది ప్రతి కంపెనీకి. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి కంప్లైంట్ చేయటం, లేదంటే పక్కన వాళ్ళతో అయినా అమ్మాయిలతో షేర్ చేసుకోవటం, కొలీగ్స్తో, వీళ్ళ బిహేవియర్ తేడాగా ఉంది, ఇది నాకు యాక్సెప్టబుల్ కాదు అనేది, ఎట్లా దీన్ని సాల్వ్ చేయాలని ఆ కొలీగ్స్తో చెప్తే వాళ్ళైనా దృష్టికి తీసుకెళ్ళమనే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే సాఫ్ట్గా ఉండకుండా ఇలాంటి వాళ్ళని వదలకూడదు, మనం ముందే చెప్పాలి అనేవాళ్ళు ఒకళ్ళిద్దరన్నా ఉంటారు, అవునా? సో ఇలాంటివి చేసి ఉండాల్సింది. ఇంకొకటి, అలా అసైన్ చేసి వాళ్ళతో వెళ్ళమన్న రోజున ఆ అభిప్రాయం కూడా చెప్పొచ్చు, ఏంటంటే వీళ్ళతో నేను కంఫర్టబుల్ కాదు, నాతో వీళ్ళ బిహేవియర్ సరిగ్గా లేదు, వీళ్ళ చూపుల్లో నాకు తేడా కనిపిస్తుంది, కాబట్టి వీళ్ళతో నేను వెళ్ళటానికి కంఫర్టబుల్ కాదు, అయితే వేరే వాళ్ళని పంపించండి, లేదంటే నాతో వేరే వాళ్ళని పంపించండి, లేదా వాళ్ళతో వేరే వాళ్ళని పంపించండి, నేనైతే వీళ్ళతో కలిసి వెళ్ళలేను, నాకు ఈ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళు అడ్రస్ చేసి మాట్లాడి అయినా సరే, ఈ అమ్మాయితో మీ బిహేవియర్ సరిగ్గా ఉండాలి, కంప్లైంట్. ప్లస్ ఇంకొకటి, హెచ్ఆర్కి కంప్లైంట్ ఇస్తే ఇట్లా చాలా సీరియస్గానే వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి, జనరల్గా అయితే తీసుకుంటారు, అవునా? సో ఒకసారి
ఈ కంప్లైంట్ వెళ్ళిన తర్వాత గనక ఇది జరిగి ఉంటే కంపెనీ మీద ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పడేది. అవును. ఇప్పుడైనా తక్కువేం కాదు. అంటే ఎలాంటి వాళ్ళని తీసుకుంటున్నారు, ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది అనేది, అంటే అసెస్మెంట్స్ ఇవన్నీ చేసుకోవాలి వాళ్ళు. అంటే కొలీగ్స్తో వీళ్ళ ప్రవర్తన ఎట్లా ఉందనేది, మిగతా వాళ్ళ అభిప్రాయం ఏంటి, ఇవన్నీ కూడా ఏయో పాలసీలు పెట్టుకోవాలి ఆర్గనైజేషన్స్. బట్ ఈఎంఐ కేసు విషయానికి వస్తే మనం చాలా క్లియర్గా అర్థమయ్యేది ఏంటి అంటే 4 నెలలు అయింది జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి కొంత బిహేవియర్ అయితే బాగాలేదు, కడప నుంచి వచ్చింది, జాబ్ ముఖ్య ఉద్దేశంగా మాత్రమే ఇందులో జాయిన్ అయింది అనేది మనం అక్కడ బాగా వింటూ ఉన్నాం. ప్రతి ఆడపిల్లలు కూడా జాబ్ ఇంపార్టెంట్, ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చే శాలరీ ఫ్యామిలీకి ఇంట్లో వాళ్ళకి పంపించాలనో లేదంటే వీళ్ళ అవసరాల కోసమో కొన్నిటిని భరిస్తూ ఉంటుంటారు. వాటికి బౌండరీస్ ఎప్పుడు సెట్ చేయరు. వాటిని ఎలా అసలు వాళ్ళు ఐడెంటిఫై చేయాలి? ఈ అమ్మాయికి జాబ్ చాలా అవసరం, మనం ఏం చేసినా ఏమి చెయ్యదు, యాక్షన్ తీసుకోదు అనే కాన్ఫిడెన్స్ వచ్చాకే ఇలాంటివి చేయడానికి ధైర్యం చేస్తారు. ఇప్పుడు అదే ఈ అమ్మాయి ఫైర్ బ్రాండ్ అనుకో, బాబు ఈ అమ్మాయి దగ్గరికి వెళ్తే ముందే అంటే మనకు డేంజర్ అనే ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకోపోతే ఇవాళ రేపు ఉమెన్కి కష్టమే. ఎందుకంటే అందులో ఈ అమ్మాయికి జాబ్ చాలా అవసరం అని అంటున్నారు. ఇలా ఎంతో మందికి ఈ జాబ్ లేకపోతే మాకు జరగదు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తప్పని పరిస్థితుల్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ జాబ్ పోతే ఎలా, నాకు మళ్ళీ జాబ్ దొరకాలంటే కష్టం కదా. ఇంకొంతమందికి కంప్లైంట్ చేస్తే బయటకు వచ్చాక మమ్మల్ని ఏమైనా చేస్తారన్న ఇన్సెక్యూరిటీ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో రకరకాల ప్రాబ్లమ్స్. ఏదైనా సరే మొత్తంగా ఆర్గనైజేషన్లో సేఫ్టీ మెజర్స్, ఎంప్లాయీ సేఫ్టీ మెజర్స్ ఇలాంటివి అనేది కట్టుదిట్టంగా ఉండాలి. ఇప్పుడు అన్నీ చూడు అయిపోయినాకే చేస్తారు ఎప్పుడైనా ఎవరైనా, అవునా? ఫైర్ యాక్సిడెంట్ అయినాక అన్నీ పెట్టడం, ముందే పర్మిషన్లో తీసుకునేటప్పుడు అన్నీ ఉన్నాయా లేదా, ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎగ్జిట్ ఉందా, ప్రాపర్ది మెజర్స్ ఉన్నాయా, ఇవన్నీ ముందు చూడకుండా అయిపోయిన తర్వాత చూస్తే జరిగిన నష్టాన్ని మనం మార్చలేం, అండు బటన్ నొక్కలేం కదా ల్యాప్టాప్లో నొక్కినట్టు, అవునా? సో ముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ముందే అన్ని వైపుల నుంచి అన్ని రకాలుగా పకడ్బందీగా పెట్టుకోవాలి సేఫ్టీ, ఎంప్లాయీస్ సేఫ్టీది. అదొకటి. ఎన్ని పెట్టినా ఏదో ఒక లూప్ హోల్స్ ఉంటే ఎక్కడో ఒక దగ్గర ఇదవుతుంది. బేసిక్గా ఈ మనల్ని ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే ఎవరు ప్రొటెక్ట్ చేయరు. సో ప్రతి ఒక్క అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఎస్పెషలీ అమ్మాయిలు చాలా జాగ్రత్తగా, అంటే ఒకళ్ళ సహాయం చేయగానే నమ్మేస్తారు, అవునా? ఒకళ్ళ 4 మంచి మాటలు మాట్లాడగానే వీళ్ళు చాలా మంచి వాళ్ళు అనేసుకుంటాం, అవునా? సో మేకవన్నీ పులులు ఉంటారు. ఇవన్నీ చూసి జడ్జి చేయలేము ఒక్కోసారి. కానీ ఉషా, ఎక్కడో తెలియకుండా ప్రతి మనిషికి ఒక ఇంట్యూషన్, 6th సెన్స్ అనేది ఉంటుంది. వీళ్ళు అంటే ఏదో తేడా, వీళ్ళతో నాకు కంఫర్ట్ లేదు అని మన బాడీ అండ్ మైండ్ ఎక్కడో సెన్స్ చేయగలుగుతుంది. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా బౌండరీలు పెట్టడం, మొహమాటం లేకుండా అలవాటు చేసుకోవాలి. చెప్పడం అనేది నేర్చుకోవాలి. అమ్మాయిలు అలవాటు చేసుకోవాలి. ఈ కేసులో ఈ అమ్మాయి ఎవరైతే ఉందో, సార్ వీళ్ళతో నాకు అసలు కంఫర్ట్ లేదు, వీళ్ళతో వెళ్తే నేను సేఫ్గా ఉంటాను, ఆ జర్నీ ఇప్పుడు ఏదైతే ఉందో, ఏదో అవుట్స్కర్ట్స్ ఇవన్నీ అయ్యే ఉంటాయి కదా, అక్కడ దాకా నేను వీళ్ళతో వెళ్ళలేను, వీళ్ళిద్దరు బిహేవియరు నా పట్ల నాకు సౌకర్యంగా లేదు అనేది చెప్పాల్సింది. కాకపోతే చెప్తే ఈ జాబ్ ఉంటుందా, నేను అడ్జస్ట్ అవ్వాలి అనే కోణంలో నుంచే ఆ అమ్మాయి ఎక్కువ ఆలోచిస్తుంది. ఎందుకంటే ఆ జాబ్ ఆమెకి లైఫ్ అండ్ డెత్ అంత అవసరం, అంత సమస్య. అంటే ఇవాళ రేపు జాబులు దొరకట్లేదు కాబట్టి ఈ జాబ్ ఆ అమ్మాయికి చాలా ముఖ్యం. ముందు నేను చెప్పినట్టు ఈ అమ్మాయి మనం ఏం చేసినా ఈ అమ్మాయికి ఈ జాబ్ చాలా అవసరం, ఏమి మాట్లాడలేని స్థితిలో ఉంది అన్నది మనం ఇవ్వకూడదు, కనిపెట్టగలిగారు. లేకపోతే ఇప్పుడు మిగతా చాలా మంది అమ్మాయిలు ఉండుంటారు కదా ఆ కంపెనీలో, ఎన్నోసార్లు వీళ్ళు ఇలాగే సైట్ విజిట్కి వేరే వాళ్ళతో వెళ్ళి ఉంటారు కదా. సో అదొకటి. ప్లస్ తెలియకుండా ఈ అమ్మాయి వైపు నుంచి ఏమన్నా ఈ అసక్తత ఒక్కటే కారణమా, లేకపోతే వేరే రకమైన క్లూసు ఈ అమ్మాయి వైపు నుంచి కూడా వెళ్ళినయా అనేది ఒక కోణం. అయితే ఒకటి, వెళితే ఇంత దారుణం చేయాల్సిన పని లేదు.
మనం రెండు వైపులా ఆలోచించాలి కాబట్టి అదొకటి. సో ఏదైనా జరిగింది దురదృష్టకరం కాబట్టి ఇక్కడి నుంచి అయినా అమ్మాయిలు దీన్ని అంటే ప్రతి దాని నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోగలగాలి. సో అమ్మాయిలు చాలా జాగ్రత్తతో ఉండాలి. ఎవరు చెప్పిన కబుర్లో నమ్మేసి వాళ్ళ బైక్లు ఎక్కి దింపుతారనుకోవటం, ఆన్ ద వే అనుకోవటం, ఇలాంటివన్నీ మనకు కొంచెం కష్టమైనా మనకు సేఫ్టీ అనుకున్న దారులు, అబ్బాయిల్ని అంటే ప్రతి ఒక్కళ్ళని త్వరగా నమ్మేయకుండా మన జాగ్రత్తలు మనం తీసుకోవటం బెటరు. ఈ మధ్య తెలంగాణ పోలీస్ కూడా ఒక టీజర్ రిలీజ్ చేశారు. ఒక అమ్మాయిని ఎవరో అంటే బస్ దిగిన తర్వాత ఒక లేడీ పెద్ద ఆవిడ, నేను అటే వెళ్తున్నానమ్మా డ్రాప్ చేస్తానంటది ఒక యంగ్ అమ్మాయిని. సో అంటే ముందు ఈ అమ్మాయి వద్దండి నేను బస్సులో వెళ్ళిపోతానంటుంది. పొద్దున్నే ఇప్పుడు మనం లాంగ్ జర్నీలు ట్రావెల్ చేసి వచ్చి దిగుతాం కదా 5ంటికి అట్లా, అప్పుడు ఈవిడ ఆఫర్ చేస్తుంది వద్దండి అంటే. తర్వాత ఇంకా అమ్మాయి ఒక్కటే ఉంటుంది, ఈవిడ కూడా వెళ్ళిపోతా. జనరల్గా వాళ్ళని చూస్తే ఆవిడని చూస్తే మనం ఏమి తేడా అనుకో, పెద్ద ఆవిడ మనల్ని అడుగుతుంది, లేడీ ఆన్ ద వే అంటుందని ఎక్కేస్తాం. కాకపోతే ఇది పోలీసు అంటే ఏమంటారు పబ్లిసిటీ కోసం చేసింది కాబట్టి ఈ అమ్మాయి ఒక్క నిమిషం అండి వాష్రూమ్కి వెళ్ళి వస్తానని చెప్పి పోలీస్కి ఎలా ఇన్ఫార్మ్ చెయ్యాలి అనేది ఉంటుంది మనం లాగిన్ అవ్వడానికి. సో వెళ్ళి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం కనుక మనం ఎక్కడున్నాం అనేది మన లైవ్ లొకేషన్ షేర్ చేస్తాం కదా, అలా పోలీస్కి ఒక ప్రాసెస్ ఉంది. నేను చూసి చాలా రోజులు అయ్యేసరికి మర్చిపోయాను. చేసి ఆ అమ్మాయి అప్పుడు వచ్చి కారు ఎక్కుతుంది. సో వాళ్ళు మెసేజ్ పెడతారు, పెట్టినప్పుడు ఈ అమ్మాయి సేఫ్ అని ఒకసారి పెడుతుంది. రెండోసారి కాసేపటిగా ఈ పెద్దావిడ మత్తు మందు కర్చీఫ్ పెట్టేస్తే ఈ అమ్మాయి అన్కాన్షియస్ అయిపోద్ది. ఫోన్లో వాళ్ళకి నీ జర్నీ ఎట్లా ఉంది సేఫ్గా అనే దాని నుంచి ఈ అమ్మాయి నుంచి రెస్పాన్స్ రాదు వాళ్ళకి. రెస్పాన్స్ రాకపోయేసరికి ఈ అమ్మాయి లొకేషన్ వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చింది కదా. సో వెంటనే వచ్చేస్తారు పోలీసులు. వచ్చేసి ఈ అమ్మాయిని సేఫ్గా తీసుకెళ్ళి ఈ డ్రైవర్ని ఈవిడ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇటువంటి అలర్ట్స్ కంపెనీస్లో కూడా వస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో కంపెనీ ఎంప్లాయీస్ కూడా ఇలాంటిది ఏదన్నా అంటే లొకేషన్ ఎక్కడున్నారు ఏంటి ఎంప్లాయీస్ అనేది పెట్టుకోగలిగితే బాగుంటుంది. సో ఏదేమైనా ఈ అమ్మాయి విషయంలో జరిగినది చాలా పెద్ద దారుణం అనే చెప్పుకోవచ్చు. 4 hours కార్లో సిటీ మొత్తం తిప్పుతూ టార్చర్ని చూపించారంటే ఆ బిహేవియర్ కావచ్చు, ఆ మాటలు కావచ్చు, మెంటల్ ట్రామాకి తీసుకెళ్లే అవకాశాలే చాలా ఎక్కువగా ఉంటాయి. బట్ యాక్షన్ తీసుకొని ఇప్పటికైనా ఇమ్మీడియట్గా చాకచక్యంగా కారు దూకి పోలీసులను ఆశ్రయించి వెంటనే జరిగింది మొత్తం చెప్పడం అమ్మాయి చేసిన మంచి పని అని అనుకోవాలి. ప్లస్ ఇంకొకటి నాకు అర్థం కాదు ఏంటంటే ఆ అమ్మాయికి వీళ్ళిద్దరూ తెలుసు, వీళ్ళిద్దరూ కంపెనీలో పనిచేస్తున్నారు. అసలు ఈ అమ్మాయి రిపోర్ట్ ఇవ్వదని కానీ, ఇన్ని గంటలు ఇలా చేస్తే మన కెరీర్ పాడైపోద్దని కానీ, పేరు పాడైపోతుందని కానీ ఆలోచించలేనంత బుర్ర తక్కువగా వాళ్ళు ఉన్నారో అర్థం కాదు. ఇప్పుడు ఎవరో అపరిచితుడు ఎక్కడి నుంచో వచ్చి చేశాడంటే ఈ అమ్మాయి ఐడెంటిఫై చేయలేదంటే పోనీ అదొక రకం. పేరు ఊరు తెలీదు, మన సీసీటీవీలు చూసి పట్టుకోవాలి కాబట్టి అకస్మాత్తుగా అనామకుడు అంటే అదొక రకం. రోజు పక్కన పనిచేసే అమ్మాయిని చేస్తే అసలు ఏం ఆలోచిస్తారో తెలీదు. ఇప్పుడు కంపెనీ వాళ్ళ పంపించిన పని మీదే కదా వెళ్ళారు. సో మరి ఈ ధైర్యం ఏంటనేది అంటే మరి అసలు నార్మల్గా ఉన్నారా, అసలు ఏమన్నా డ్రింక్ చేసి ఉన్నారా అసలు అనేది కూడా తెలియదు మనకి. ఎందుకంటే సెన్సెస్ లో ఉన్నాడు, అంత బుర్ర తక్కువగా ఉంటాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయను. అన్నట్టుగానే ఈ కేసుకు సంబంధించి ఎలాగో విచారణ జరుగుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకి ఇంకా తెలియదు. వాళ్ళు బేస్ చేసుకుని మాట్లాడటమే కదా. థ్యాంక్ యూ విజయ పెద్దన గారు, అవేర్నెస్ ని క్రియేట్ చేశారు. వీడియో ఏదైతే జరిగిన ఇన్సిడెంట్ ఉందో దాన్ని బట్టి థ్యాంక్ యూ మ్యామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.